ఇదిగోనండి ఇలా మనం 4 ఏళ్ళు ఇలా ముచ్చుకొని ఇలా మట్టి తిరగేసుకుని ఇంతేనండి. వేర్లు చూసారా ఎలా పోసేసాయో, దీన్ని ఇలా పెట్టేయటమే అంతే. మనం ఇలా చేయటం వలనండి వర్షం వచ్చినప్పుడు జాగ్రత్త చేయొచ్చు, ఎండ కాసినప్పుడు నీడ పెట్టవచ్చు కదా. మనకి ఇంకా వర్షాలు వస్తాయండి, వర్షాలు ఇంకా మనకి కురుస్తూనే ఉంటాయి. మట్టి చూసారు కదా ఎంత గుల్లగా ఉందో. ఇవి 4 పాదులండి, 4 కూడా చాలా బాగా వచ్చాయి. ఇలా వేసేసాం కదా. ఇక్కడ మనం ఇక్కడేమోనండి అసలు కర్రతో పని లేదు అన్నట్టుగా వచ్చేస్తుంది చూసారా. మనం ఇదే మాదిరిగా మనం విత్తనాలు అయితే వేద్దాం. ఎందుకంటే తుఫాన్ అంటున్నారు కదా, ఒకవేళ ఏ తుఫాన్ అన్న వచ్చిందనుకోండి వర్షానికి తడవకుండా గింజల్ని దాచుకోవచ్చు. ఇప్పుడు మనం కాకర కానీ హైబ్రిడ్ చిక్కుళ్ళు కానీ ఎప్పుడు కాసే చిక్కుళ్ళు కానీ బీర కానీ అన్నీ వేసుకోవచ్చండి. వేసేసుకోండి. ఈ చిన్న చినుకులకి మనం వేసేసుకున్నాం అనుకోండి మనకి వర్షాకాలం స్టార్ట్ అయ్యేటప్పటికి మనకి కాపు అయితే వచ్చేస్తుంది చూసారా.